హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమహాస్ వ్లాగ్స్. ఇవాళ ఒక ఆకుకూర పచ్చడితో మీ ముందు వచ్చేసాను. దాని ప్రాసెస్ ఏంటి ఒకసారి చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా పల్లీలు వేయించి పెట్టుకున్నాను. తర్వాత ఉద్దిపాయలు, శనగపాయలు కూడా లైట్గా కొద్దిగా మాత్రమే, ఎక్కువ వేసుకోకండి. స్పూన్ కంటే తక్కువ వేసుకొని వేయించుకోండి. అందులోనే పచ్చిమిరపకాయలు, వట్టిమిరపకాయలు వేసి కూడా వేయించుకోండి. పచ్చిమిరపకాయలు ఇన్ కేస్ కారం ఎక్కువ ఉంటే క్వాంటిటీ తగ్గించుకొని వేసుకోండి, బేస్డ్ ఆన్ యువర్ ప్రిఫరెన్స్. ఇంకా ఇది బాగా వేయించుకున్న తర్వాత దీంతో పాటు మనము మరొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అది తీసి పక్కన ఉంచిన తర్వాత ఉల్లిపాయలు, నాకు ఉల్లిపాయలు అంటే పిచ్చి అనమాట. అందుకనే నేను ఉల్లిపాయల క్వాంటిటీ ఎక్కువ యూజ్ చేస్తాను, ఎక్కువ వేస్తాను అనమాట. ఇదే పచ్చడి తర్వాత ఇది నా ఫేవరెట్ ఆకుకూర అనమాట, అదే చుక్కకూర. చుక్కకూర నాకు చాలా చాలా ఇష్టం. అనంతపురం వెళ్ళగానే ఫస్ట్ చేసిన రెసిపీ నేను ఇదే అని చెప్తాను అనమాట. ఎప్పుడు వెళ్ళినా ఇదే చేసుకుంటా, ఎందుకంటే చుక్కకూర మాకు ఇక్కడ బెంగళూరులో అవైలబిలిటీ ఉండదు. అందుకని నేను అనంతపురం వెళ్ళినప్పుడు ఎవ్రీ టైం నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాను అంటే అది చుక్కకూర అనమాట. ఇంకా అవి కూడా వేయించేసి అన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని పక్క పెట్టుకున్నాను. ఇంకా బాగా ఫ్రెష్గా తెచ్చుకున్న చుక్కకూర వాష్ చేసుకొని నీట్గా దీన్ని కూడా ఫ్రై చేసుకొని పక్క నుంచి, ఇంకా తర్వాత ముందుగా వేయించుకున్నవన్నీ మిక్సీ పట్టేసి, నాకు యాక్చువల్లీ రోలు అంత టైం లేదనమాట, లేకపోయిందంటే నేను రోట్లో చేసేదాన్ని, ఇంకా మస్తు ఉండేది. మీరు ఇన్ కేస్ ఎల్లిపాయలు తినేవాళ్ళు అయితే ఎల్లిపాయ కూడా యాడ్ చేసుకోండి. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్. మస్ట్ ట్రై రెసిపీ అండోయ్.